కలవరమెందుకు కలత చెందకు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతున్నది. అనేకుల చేత నిందించబడుతూ, అనేకుల చేత ద్వేషించబడుతూ, దూషించబడుతూ, దేవుని రాజ్య వ్యాప్తిలో అనేకుల చేత అవమానకరమైన మాటలు అనుభవిస్తూ, అనేకులు చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు దుఃఖంతో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నావు అనుకుంటా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దుఃఖపడుతున్న నీవు ఓదార్చబడతావు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, పరలోకమందు నీ ఫలము అధికముగా ఉన్నది. అయిన వారే నిన్ను హేళన చేస్తున్నారు కదా, యేసయ్యను నమ్ముకున్నందుకు ద్వేషిస్తున్నారు కదా, చులకనగా మాట్లాడుతున్నారు కదా, నలుగురిలో అవమానపరుస్తున్నారు కదా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు కదా, నిందలేస్తున్నారు కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరలోకమందు నీ ఫలం అధికంగా ఉన్నది. సంతోషించు, ఆనందించు. ప్రభు కోసం కష్టపడుతున్నావు కదా, రేయనక పగలనక నిద్రాహారాలు మాని ప్రభు బిడ్డ కష్టపడుతున్నావు కదా, దేవుని రాజ్య వ్యాప్తిలో ప్రభు పని కొరకు నమ్మకంగా పరిగెడుతున్నావు కదా. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యంలో, పరలోకంలో నీ ఫలం అధికమవుతున్నదని. ఖర్చు అవుతున్నావు కదా, ఖర్చు పెడుతున్నావు కదా దేవుని పని కొరకు. అవన్నీ ఖర్చు అవుతుంటే జనులు నిన్ను చులకనగా చూస్తున్నారు కదా, హేళనగా చూస్తున్నారు కదా. నువ్వు దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ప్రభు పని కొరకు నువ్వు ఖర్చు చేసిన ఆర్థిక వనరులను ప్రభు కన్నులార చూస్తున్నారు. భూలోకములో, ఈ లోకపరంగా, ఇహలోకంలో నీ స్థితి తక్కువగా ఉండొచ్చే, కానీ ప్రభు పని కొరకై నువ్వు ఖర్చైన విధానాన్ని ప్రభు చూస్తూ పరలోకములో నీ ఫలము అధికం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు సన్నిధిలో కొనసాగు. ప్రభు నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. నమ్మకంగా ఉండు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడువైన తండ్రి, కనుడువైన దేవ, ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో అయ్యా, బిడ్డలను ఓదార్చండి, ధైర్యపరచండి. నమ్మకంగా నీ సన్నిధిలో కొనసాగే కృపనివ్వండి. సంతోషించి ఆనందించే భాగ్యాన్ని దయచేయండి. పరలోకంలో వీరి ఫలము అధికమగునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.